ఉత్తరాఖండ్లో ఎన్నో అద్భుతమైనటువంటి మహాప్రదేశాలు, శక్తిపీఠాలు, దేవతలు నడియాడినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి క్షేత్రాలు, అఘోరాలు, నాగసాధువులు ఎంతోమంది ఇప్పుడు కూడా అవధూత లక్షణంలో తిరుగుతూ ఉంటారు. అలాగే ఈరోజు మనం కూడా మహాపుణ్యక్షేత్రానికి వచ్చాం. దాని తాలూకా విశిష్టతని వివరిస్తున్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి మాత. ఈ గోల్జు దేవత వచ్చేసి రండి. గోల్జు దేవత వచ్చేసి నేపాల్లో పుట్టింది. అక్కడ గోల్జు దేవతని సరిగ్గా కొలిచే వాళ్ళు ఎవరు లేక మన ఇండియన్స్ గోల్జు దేవతని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎందుకంటే న్యాయ దేవత అనే పేరు కూడా ఉంది. గోల్జు దేవతకి న్యాయ దేవత అనే పేరు కూడా ఉంది. ఆ న్యాయం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్, జడ్జి గారు కూర్చొని న్యాయం చేస్తూ ఉన్నారు. న్యాయం చేస్తూ ఉన్నప్పుడు అతను న్యాయం చేయకుండా అన్యాయంగా కేసు రాస్తున్నప్పుడు ఈ గోల్జు దేవత వచ్చేసి ఆ పెన్నుకి అలాగే ఉంచేసింది కదలనీయకుండా. ఎందుకు అని అంటే, తను తప్పు రాస్తున్నారు. తర్వాత ఒక ఆవిడ లేచి, మీ దగ్గర న్యాయం జరగదు, నేను గోల్జు దేవత దగ్గరికి వెళ్తాను అని చెప్పి, ఒక ఆవిడ ఎవరో మనకు తెలియదు, అది అమ్మ కూడా అవ్వచ్చు, వచ్చేసి న్యాయ దేవత దగ్గర వెళ్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చేసి, భగవంతుడా ఇలాగయింది అని చెప్తే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ అగ్రిమెంట్ పేపర్లో ఏమని జడ్జిమెంట్ ఇవ్వాలనేది దానికదే ప్రింట్ అయిపోయింది. ఆ జడ్జిమెంట్ ప్రకారమే నెక్స్ట్ ఉన్న జడ్జి, ఈ ముందు జడ్జి అయితే అన్యాయంగా చేశాడు కాబట్టి అతను తొలగించేశారు, అతను పనిష్మెంట్ ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చిన జడ్జి అది రాసిన తీర్పును చూసి ఎవరు ఏంటి అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఈ దేవత, గోల్జు దేవత చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పటికీ హైకోర్టులో, ఇక్కడ ప్రతి కోర్టులోనూ ఉత్తరాఖండ్లో మన జడ్జి బ్యాక్ సైడ్ ఈ గోల్జు దేవత చిత్రపటం ఉంటది. అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి కొలిచి గంట కడతారు. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత గంట కట్టి వెళ్తారు. గంట కట్టి జెండా కూడా కట్టి వెళ్తారు. ఇది గోల్జు మాత చరిత్ర. అలానే ఈ యొక్క దేవాలయం మామూలుగా సిమెంట్, ఇసుకలతో కట్టింది కాదు, కేవలం మట్టితో ఇక్కడ అంతా కూడా అలికి చూసారు. ఇక్కడ చెక్కలు, దానిపైన కూడా పిడకలు మరియు ఒక చెక్కతో అమర్చి ఉన్నారు. ఈ దేవాలయం చాలా చాలా చారిత్రకమైనటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా. ఉత్తరాఖండ్ అంటేనే చాలా దేవభూమిగా కొలవబడుతూ ఉన్నది. అందువల్ల ఈ రోజున కార్తీక మాసంలో మేము వచ్చాం. అలాగే ఇక్కడ ఎవరైనా తప్పు చేసినప్పుడు అమ్మవారు శిక్షించి వాళ్ళని బంధించారు. మీకు అది కూడా ఇప్పుడు చూపించబడుతుంది. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ లోని అలాగే హిందీలో కూడా ఈ యొక్క స్తూపాన్ని ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ గుడి పూర్తిగా మనం చూసినట్లయితే మొత్తం గంటలతో ఇలా గుడి నిండా కూడా కట్టున్నాయి. అందువల్ల మనం దేశ విదేశాల్లో తిరిగి ఎన్నెన్నో చూస్తూ ఉంటాం. మన భారతదేశంలో ఉండేటటువంటి మహాక్షేత్రాలు కానివ్వండి, పెద్ద పెద్ద దేవాలయాలు, అంటే మన ఉత్తరాఖండ్ సైడ్ కానీ వచ్చినట్లయితే ఇలా రండి, ఇటువైపు మనం ఇలా రండి, ఇలా వస్తే మనకి ఈ ప్రాకారం అంతా చూసినట్లయితే గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని తపస్సు చేశారు. అంటే ఉత్తరాఖండ్ లో ఈ చంపావత్ నగరంలో ఎక్కడైనా అన్యాయం జరిగి ఎవరైనా భూములు లాక్కుని ఏదైనా చేసినట్లయితే వెంటనే ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మ నా భూమి పోయింది, నాకేమిటి నువ్వే న్యాయం చెయ్యాలి అని అంటే తప్పకుండా ఆవిడ 100కి 200%గా 1000 టైమ్స్ నెరవేరుతుంది. కనుక ఇదిగోండి, మీకు ఇందాక చెప్పాను కదండి, ఎవరైనా శిక్ష చేస్తే వాళ్ళ యొక్క బలిపీఠాన్ని ఇక్కడే పెట్టి బంధించి ఇక్కడ ఉంచుతారంట. ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసి ఉంచుతారు. చూడండి, వీళ్ళందరినీ బంధించేసారు.
ఇక్కడ బంధించవడం జరుగుతుంది. ఇక్కడ రాసున్నారు కూడా చూడండి, మనం చెప్పింది కూడా కాదు. ఇక్కడ చూసారా, అందరికీ న్యాయం జరిగింది కనుక ఈ దేవాలయం చూసారా, అన్ని గంటలు, మొత్తం గుడంతా గంటలే. జై మాత, జై జై మాత, జై భైరవ, జై జై భైరవ.